రాకెట్ ల్యాబ్ అని చెప్పేసేసి మనిషి దగ్గర 20,000 తీసుకున్నాడండి. 20,000 తీసుకొని మీకు రాకెట్ ల్యాబ్ మీకు ఇప్పిస్తాము, మీకు డబ్బులు వస్తాయి, కోట్లు వస్తాయి, ముందు మిమ్మల్ని పనిలో పెట్టుకుంటాం, దాంట్లో ఒక పార్ట్నర్గా చేస్తాము అని చెప్పేసి రాకెట్ ల్యాబ్ అని చెప్పేసి 20,000, 10,000, 40,000 అట్లా కట్టించి ఎంత దొరికితే అంత కట్టించుకున్నాడు సార్. మేమైతే 20,000 కట్టాము. మా ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఒరిజినల్ మెయిల్ ఐడి అన్నీ తీసుకున్నాడు సార్. మేము అడుగుతున్నాం, ఇప్పుడు మెయిల్ ఐడి ఎవరికి పంపించావు, ఎక్కడ పంపించావు, మా పాన్ కార్డులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఇది నిజమేనా కాదా, ఇది కట్టి సంవత్సరంన్నర అయింది సార్, ఇది సంవత్సరంన్నర పైన అయిపోయింది, కానీ ఎక్కడ ఉన్నాయి, ఎవరికైనా ఇచ్చావా ఏంది అని అడిగితే, లేదంటే ఆ సార్ని ఎవరో గురువుగారిని చూపించు, అది నిజమో కాదు అని అడుగుతుంటే దానికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు, ఏం సమాధానం, మీకు ఎందుకు మూసుకొని ఉండండి, మీకు ఎందుకు వస్తాయి డబ్బులు, ఇదిగో 10 రోజులు వస్తాయి, ఇదిగో 5 రోజులు వస్తాయి, ఇదిగో వారం వస్తాయని చెప్పేసి సంవత్సరంన్నర పెట్టింది సార్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక 10 రోజులు వచ్చేస్తున్నాయి మీకు అందరికీ. మీకు 20 రోజుల కల్లా మొత్తం క్లోజ్ అవుతుంది. మీ అకౌంట్ మీద పాస్బుక్లు రెడీ అయినాయి. మీ అకౌంట్ మీద మనిషికి 3 లక్షలు కట్టాము, తర్వాత ఇంకొక 4 లక్షలు కట్టి 7 లక్షలు ట్యాక్స్ కట్టాము. మీ మీద అన్ని ఇంత పెట్టుబడి పెట్టాము కనుక మీకు డబ్బులు ఖచ్చితంగా వస్తాయి అని చెప్తున్నాడు సార్. మాకైతే నమ్మకం లేదు. మెయిల్ ఐడీలు అన్నీ ఇచ్చాము కాబట్టి ఒకళ్ళని చూసి ఒకళ్ళు 3 లక్షలు పడ్డాయి అంటే 3 లక్షలు పడ్డాయి అంటే అందరూ ఇదే 20,000 కడితే 3 లక్షలు పడ్డాయి, 20,000 కడితే 3 లక్షలు పడ్డాయి అంట. ఆ ఏ బ్యాంకులో పడ్డాయి ఏంది అనేది కూడా ఎవరు తెలుసుకోలేదు సార్. అంతా ఇట్లా కట్టేశారు, సిస్టమేటిక్గా అంతా కట్టేసి అందరు మునిగిపోయి ఇప్పుడు మాదెట్ట అని ఒకరికొకరు చెప్పుకొని బాధపడుతున్నారు సార్. అదుగుదంటే నాకు పయ్యోళ్ళు ఉండరు, వస్తారు, ఇస్తారు అని మీ సంగతి తెలుస్తాను, అవసరమైతే మీరు దిక్కున్న సార్ చెప్పుకోపోండి అని వాళ్ళ కొడుకు అన్నాడు సార్. ఇలా అని అన్ని బెదిరించి ఇలా చేశారు సార్. మాకు న్యాయం చేయండి సార్. మా మెయిల్ ఐడీలు ఎక్కడ ఉన్నాయో, మా పాస్బుక్లు ఇవన్నీ ఎక్కడ పంపించారు, ఏం చేశారో మీడియా మిత్రులు అందరూ సాయం చేసి మాకు న్యాయం చేయాలని మీకు మరీ వినిపిస్తున్నా సార్. థ్యాంక్ యూ.